హలో స్టూడెంట్స్, నేను మీ అశోక్ సార్ని, అర్థమెటిక్ ఫ్యాకల్టీ, మైత్రి కోచింగ్ సెంటర్, నల్గొండ. టుడే ప్రైమ్ నెంబర్ సంబంధించినటువంటి డివిజబుల్ రూల్స్ నేర్చుకుంటున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనము 2 కేటగిరీ, 5 కేటగిరీ, 3 కేటగిరీ సంబంధించినటువంటి డివిజబుల్ రూల్స్ని డిస్కస్ చేసినాం. అదేవిధంగా కాంపోజిట్ నెంబర్ సంబంధించినటువంటి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు ప్రైమ్ నెంబర్ సంబంధించినటువంటి దాంట్లో మొదట మనం రూల్ ఆఫ్ 7ని డిస్కస్ చేద్దాం. సో రూల్ ఆఫ్ 7లో మనం ఏ విధంగా తీసుకుంటాం చూద్దాం. సో ఏదైనా మనం జనరల్లీ చూసినట్టయితే 7 టేబుల్ వస్తున్నట్టయితే 7 3 is 21. సో 21 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది అనేది మనం ఎట్లా మన టేబుల్ తెలుసు కాబట్టి తెలుసు. అన్నోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 281 ఉన్నాయి. 281లో రూల్ ఆఫ్ 7లో ఏంటంటే లాస్ట్ డిజిట్ని డబుల్ చేయాలి. సో ఆ డబుల్ చేసిన వాల్యూని ఎంటైర్ రిమైనింగ్ నెంబర్కి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే చూడండి, 28 మైనస్ 1ని డబుల్ చేస్తే 2 అవుతుంది. 28 మైనస్ 2 26. సో 26 అనేది 7తో డివిజిబుల్ కాదు. అంటే 281ని నార్మల్ చేయాలంటే మనం జనరల్గా 281 డివైడెడ్ బై 7 చేసి 7 4s are 28. సో 7 40s are 280. సో 1 రిమైండర్ వస్తుంది. జనరల్ డివిజన్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ డివిజన్ చేయడానికి మనం టైం బీయింగ్ అవుతుంది కాబట్టి మనం రూల్ ఆఫ్ 7 ఏం చేస్తామంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ని డబుల్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏందో డబుల్ చేస్తాం, 16 అవుతుంది. రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 8ని డబుల్ చేసి 16, రిమైనింగ్ ఎంటైర్ నెంబర్ నుంచి 16ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, 12 మైనస్ 6 6 మైనస్ 1 5, నెక్స్ట్ 4 యాజ్ యూజువల్ అవుతుంది. సో నెక్స్ట్ అగైన్ మళ్ళీ లాస్ట్ డిజిట్ని డబుల్ చేయండి. 6ని డబుల్ చేసినట్టే 12. సో రిమైనింగ్ నెంబర్కి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయండి. 5 మైనస్ 2 3, నెక్స్ట్ 4 మైనస్ 1 3. సో 33. 7 టేబుల్లో డివిజిబుల్ కాదు కాబట్టి 4728 అనేది 7 టేబుల్లో డివిజిబుల్ కాదు. సో ఈ ప్రాసెస్లో మనము డివిజిబుల్ బై 7 చేస్తుంటాం. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ 105 ఉందండి. 105 ఉంది. 105 7తో డివిజిబుల్ అవుతుందా లేదా? సో లాస్ట్ డిజిట్ ఏముంది 5. 5ని డబుల్ చేస్తే 10. సో రిమైనింగ్ ఏముంది వాల్యూ 10. 10 మైనస్ 10 0. సో ఎప్పుడైతే రిజల్టింగ్ నెంబర్ 0 కానీ 7 మల్టిపుల్ కానీ వచ్చినట్టయితే ఆ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందని చెప్తుంటాం. కాబట్టి ఇది జస్ట్ మనకు 3 డిజిట్స్ 4 డిజిట్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాం. మరి మోర్ దెన్ 5 డిజిట్స్ 6 డిజిట్స్ అలాంటి నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మనకు 3 డిజిటెడ్ నెంబర్స్ 2 డిజిటెడ్ నెంబర్స్ ఇస్తే డైరెక్ట్ మనం చెక్ చేయొచ్చు. మరి 5 డిజిటెడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చూద్దాం. ఎప్పుడైనా కూడా 5 డిజిటెడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం రైట్ సైడ్ నుంచి ఒక 3 డిజిట్స్కి ఒకసారి 3 డిజిట్స్కి ఒక స్లాష్ పెట్టండి. ఈ రైట్ సైడ్ నుంచి 1 2 3 డిజిట్స్ స్లాష్ పెడితే రిమైనింగ్ కూడా ఇక్కడ ఏం లేదంటే 3 డిజిట్స్ అనుకో 0 అనుకున్నట్టయితే ఈ 122 నుంచి 45 సబ్ట్రాక్ట్ చేయండి. 122 నుంచి 45ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 12 మైనస్ 5 7, 11 మైనస్ 4 7, 77 వచ్చింది. సో ఫైనల్ రిజల్టింగ్ నెంబర్ 77 వచ్చింది. మరి 77 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 45,122 కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్లో 1 2 3 డిజిట్స్ ఒక పేర్ చేసినట్టయితే ఇది 645 అయింది, ఇది 78. సో 645లో 78ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో రిజల్టింగ్ నెంబర్ ఏదైతుందో అది 7 మల్టిపుల్ అయితే 7తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. చూడండి, 15 మైనస్ 8 7, నెక్స్ట్ 13 మైనస్ 7 6, నెక్స్ట్ 5. సో 567 అయింది. 567లో 7తో డివిజిబుల్ అవుతుంది. 7 8s are 56, 7 1s are 7. సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. అంటే చూడండి, మనం ఎప్పుడైనా కూడా రైట్ నుంచి 3 డిజిట్స్కి ఒక స్లాష్ పెట్టి రిమైనింగ్ డిజిట్స్ ఫామ్ అయ్యే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్టింగ్ నెంబర్ వచ్చేసి 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటే టోటల్ నెంబర్ డివిజిబుల్ అయ్యే తెలుస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్లో 6 డిజిట్స్ ఉన్నాయి. మరి 6 డిజిట్స్ ఉన్నప్పుడు 228 657 రెండు ఈ స్లాష్లో 2 నెంబర్స్ వచ్చేసినాయి.
రెండు నెంబర్స్ వచ్చేసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ తీసుకుందాం. ఈ డిఫరెన్స్ అంటే ఏంది 657 228 డిఫరెన్స్ తీసుకుందాం. సో 657 228 అనేది 17 - 8 9, నెక్స్ట్ 4 - 2 2, నెక్స్ట్ 6 - 2 4. సో 429 అవుతుంది. 429 అనేది 7 టేబుల్లో 7 6 are 42, 9 డివిజబుల్ కాదు. కాబట్టి ఇక్కడ 6,57,228 నాట్ డివిజబుల్ బై 7. మన నెక్స్ట్ నెంబర్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసినట్టు ఇందులో 10 డిజిట్స్ ఉన్నాయి. 10 డిజిటెడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నెంబర్ వచ్చేసి 91603 91604. సో ఇక్కడ రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ని ఒక స్లాష్ పెట్టుకుందాం. ఇక్కడికి ఒక స్లాష్ 1 2 3 స్లాష్. సో ఇక్కడ 3 డిజిట్లు ఏమంటే 3 2 zeros ఎక్స్ట్రా తీసుకున్నాడే 3 డిజిట్స్ అవుతుంది. ఇక్కడ మనకు 3 స్లాషెస్ వచ్చినాయి. ఈ స్లాషెస్లో ఉన్న నెంబర్స్లో ఆల్టర్నేటివ్ యాడ్ చేయండి. ఈ రెండు ఒక ఆల్టర్నేటివ్, ఈ రెండు ఒక ఆల్టర్నేటివ్. ఈ ఆల్టర్నేటివ్స్ యాడ్ చేయండి. ఇక్కడ 604కి 160 యాడ్ చేద్దాం. 604కి 160 యాడ్ చేస్తే 764 అవుతుంది. 764 అవుతుంది. సేమ్ వే 391కి 9 యాడ్ చేస్తే 400 అవుతుంది. ఓకే, ఒక టోటల్ ఏమో 2 ఆల్టర్నేటివ్స్ 764 అయింది. నెక్స్ట్ 2 ఆల్టర్నేటివ్స్ యాడ్ చేస్తే 400 అయింది. వీటి డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ వచ్చేసి 4 6 364 అవుతుంది. 364 అవుతుంది. మరి ఇది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా మనం ఈజీగా చెప్పొచ్చు. 7 5s are 35, 1 రిమైండర్, 7 2s are 14. సో డివిజిబుల్ అవుతుంది. 364 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 91603 91604 అనేది కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. ఇట్లా మనకు 7కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్స్ని డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ 11 డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. సో 11కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 2 3 4 3 2 1 నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. జనరల్గా 11కి సంబంధించినటువంటి రూల్లో మనకు 2 టైప్స్, ఒక 3 టైప్స్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంది, ఆల్టర్నేటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయి. ఆల్టర్నేటివ్ యాడ్ చేద్దాం. చూడండి 1 + 2 1 + 3 4 4 + 3 7 7 + 1 8. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూద్దాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూసినట్టయితే 2 + 4 6 6 + 2 8. సో ఇక్కడ కూడా 8 అయింది. అంటే ఆల్టర్నేటివ్స్ యాడ్ చేస్తే 8 - 8 0 వచ్చింది. సో దిస్ ఈజ్ డివిజిబుల్ బై 11. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ని ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసిన తర్వాత సపరేట్గా వాటి డిఫరెన్స్ తీసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ కనుక 0 కానీ 11 మల్టిపుల్ కానీ అయినట్టయితే ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే లెఫ్ట్ నుంచి ఈచ్ 2 నెంబర్స్ 1 - 2 + 3 - 4 + 3 - 2 + 1. సో ఈ విధంగా లెఫ్ట్ నుంచి ఉన్నటువంటి నెంబర్స్ని వరుసగా 2 నెంబర్స్ డిఫరెన్స్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఫైనల్ రిజల్టింగ్ నెంబర్ వస్తుంది. 1 - 2 - 1 3 - 4 - 1 నెక్స్ట్ 3 - 2 + 1 + 1 1 1 క్యాన్సిల్ 1 1 క్యాన్సిల్ ఫైనల్లీ 0. సో 11తో డివిజిబుల్ అవుతుందని ఈ మెథడ్లో కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే మనము జస్ట్ బిఫోర్ 7కి అప్లై చేసిన మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. 7కి అప్లై చేసిన మెథడ్ ఏంది, రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్కి ఒక స్లాష్ 3 డిజిట్స్కి ఒక స్లాష్ పెట్టాడు. సో ఇక్కడ పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ స్లాష్ని అడిషన్ చేయాలి. ఓకేనా. సో ఈ ఒక ఆల్టర్నేటివ్ వచ్చింది, ఒకటి సపరేట్ ఉన్నది. సో 321కి 1 యాడ్ చేస్తే 322 ఉంది. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ 234 ఉంది. 322 234 322 234 తీసుకున్నట్లయితే ఇక్కడ 234 అంటే డిఫరెన్స్ ఇక్కడ 12 - 4 8 11 - 3 8 నెక్స్ట్ 0. సో 88 అవుతుంది. 88 11తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి రూల్ ఆఫ్ 11ని మనం 3 టైప్స్లో డిస్కస్ చేయొచ్చండి.
సో ఫస్ట్ వన్ ఏంది, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ 0 ఆర్ 11 మల్టిపుల్ కావాలి. సెకండ్ మెథడ్ ఏంది, మనం లెఫ్ట్ నుంచి ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ తీసుకుంటూ వెళ్ళినట్టయితే అక్కడ వచ్చే రిజల్టింగ్ వాల్యూ 0 ఆర్ 11 మల్టిపుల్ కావాలి. నెక్స్ట్ మోర్ దెన్ 5-6 డిజిట్స్ నెంబర్ ఉన్నట్లయితే 3 డిజిట్స్ స్లాష్ పెట్టుకొని ఆల్టర్నేటివ్ స్లాషెస్ని యాడ్ చేసిన తర్వాత వాటి డిఫరెన్స్ వాల్యూ 11 మల్టిపుల్ అయినట్టయితే ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది. 7, 11, 13కి సంబంధించినటువంటి డివిజిబిలిటీ రూల్స్లో మనం ఈ నెంబర్స్ చెక్ చేసినట్టయితే ఏదో ఉంటే చూద్దాం. సో వీటన్నిటి కూడా కామన్ రూల్ మనం అప్లై చేయొచ్చు. 7కి 11కి 13కి కామన్ రూల్ ఏది అప్లై చేయొచ్చు అండి. ఏదైనా మోర్ దెన్ మనం 5-6 డిజిట్స్ 7 డిజిట్స్ నెంబర్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్కి ఒక స్లాష్ పెట్టండి. 3 డిజిట్స్కి ఒక స్లాష్ పెట్టేసి ఆల్టర్నేటివ్ స్లాషెస్ని యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక ఈ రెండు ఆల్టర్నేటివ్ ఉన్నాయి కాబట్టి ఈ 856కి 9 యాడ్ చేయండి. సో 15, 6, 865 అయింది. సో రిమైనింగ్ స్లాష్లో ఉన్న వాల్యూ ఏమవుతుంది, 865 అయింది. సో 865 మైనస్ 865 0 అవుతుంది. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ 0 అయిందో మనకు ఈ నెంబర్ వచ్చేసి టోటల్గా 7, 11, 13తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సేమ్ నెక్స్ట్ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్ ఒక స్లాష్ వస్తుంది. ఒక స్లాష్లో ఒక నెంబర్ 324 ఉంది, నెక్స్ట్ 142 ఉంది. 4 మైనస్ 2 2 అవుతుంది. 12 మైనస్ 4 8, నెక్స్ట్ 2 మైనస్ 1 1, 182 అయింది. సో 182లో మనకు 7తో డివిజిబుల్ అవుతుందా, 7 2s are 14, రిమైనింగ్ 4, 7 6s are 42. ఓకే, 7తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 182 11తో డివిజిబుల్ అవుతుందా, 11 1s are 11, 7 అంటే నాట్ డివిజిబుల్. నెక్స్ట్ 182 13తో డివిజిబుల్ అవుతుందా, 13 1s are 13, సో రిమైనింగ్ 5, 13 4s are 52, 13 4s are 52 అంటే డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ వచ్చేసి 7తో డివిజిబుల్ అవుతుంది, 11తో నాట్ డివిజిబుల్, 13తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ వే థర్డ్ నెంబర్ని సేమ్ ఈ ప్యాటర్న్లో చెక్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. సో డివిజిబిలిటీ రూల్స్ కానీ ఇంకా మిగతా కాన్సెప్ట్ సంబంధించి ప్రీవియస్ క్లాస్లో ఎవరైతే వీడియోస్ చూడని వాళ్ళనట్టయితే ఆ వీడియో చూస్తూ ఈ కంటిన్యూషన్లో మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి వాచ్ చేయండి.